బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయి ప్రియ. సోషల్ మీడియా అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా వల్ల లాభం ఎంతుందో నష్టం అంతే ఉందని మనకు కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా పరిచయాలు కుటుంబాలను, కాపురాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఫేస్బుక్ పెళ్లిళ్ళని, ఇన్స్టాగ్రామ్ ప్రేమలని, వాట్సాప్ ఫ్రెండ్షిప్లని ఇవన్నీ జీవితాలను నాశనం చేస్తున్నాయనే చెప్పాల్సి వస్తుంది. అయితే తాజాగా వరంగల్లో జరిగిన డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యతో సోషల్ మీడియా ఎంత దారుణాలకు కారణమవుతుందో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ సోషల్ మీడియా గురించి మాట్లాడాల్సిన అవసరం అంతే ఉంది. అయితే కొంతమందిని అడిగి తెలుసుకుందాం సోషల్ మీడియా గురించి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తారా? నమస్తే మేడం, నా పేరు గట్టు నవీన్ మేడం. సోషల్ మీడియా యూజ్ చేస్తున్నాం. సోషల్ మీడియా అనేది అప్డేటెడ్ కల్చర్ కు ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియా అనేది రాంగ్ అని కాదు, అట్లా అని చెప్పి రైట్ అని కాదు. ఏదైనా కూడా అతి వికటిస్తే అది విషయంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సొసైటీలో ఎట్లున్నది అంటే చాలా మంది పిల్లలు కల్చర్ తెలియదు. మన ఇండియా అంటేనే కల్చర్, అదే విధంగా మన లైఫ్ స్టైల్ కానీ, మన హ్యాబిట్స్ కానీ, మన అలవాట్లు కానీ, ఇవన్నీ మన ఇండియన్ కల్చర్. ఈ కల్చర్ ఎట్లయితుంది అంటే ఈ సోషల్ మీడియా చేయబట్టి కొంచెం దీంట్లో కల్చర్ను ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా చాలా రకాల చాలా సెక్టార్ల వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం మంచి కోసమే తీసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అనేది మన లోపల మనం జనరేట్ చేసుకోగలిగితే దాని నుంచి మనం మంచి తీసుకోగలుగుతాం. చెత్త అనేది సొసైటీలో చాలా వరకు ఉంది. అక్కడ మనం ముక్కు మూసుకొని వెళ్ళడం మనకు ఆటోమేటిక్గా మన సెన్స్ అనేది తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా అలాంటివి ఉంటా ఉంటాయి. దాన్ని మనం వాళ్ళు పెట్టే వాళ్ళని తప్పని కాదు. వాళ్ళకి నాలెడ్జ్ లేక, వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పెడుతున్నారు. మరి మీ సెన్స్ ఎటు వెళ్ళిపోయింది? అది మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. అది క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు చెత్త అనేది ఆటోమేటిక్గా పెట్టేటప్పుడు మనం ముక్కు మూసుకుంటాం. మరి ఇది కూడా అలాంటిదే కదా, అలాంటి సెన్స్ ఇక్కడ ఎందుకు పనిచేస్తలేదు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సోషల్ మీడియా అనేది మనం చాలా మందికి ఇప్పుడు 100 మందికి ఇక్కడ మీటింగ్ పెట్టాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే మీ వీడియో 100 మంది చూస్తే అక్కడ ఎలాంటి డబ్బు లేకుండా, ఎలాంటి వాళ్ళు ఇక్కడ టైం ట్రావెల్ చేయకుండా మనం ఇక్కడ వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. నాలెడ్జ్ ప్లాట్ఫామ్ లో మనం దాన్ని సోషల్ మీడియాని యూజ్ చేసుకోగలిగితే మన 110% మనం సోషల్ మీడియాస్ మంచి అని చెప్పుకోవచ్చు. మంచి ప్లాట్ఫామ్స్. దానివల్ల ఈ రోజు సోషల్ మీడియా చేయడం వల్ల ఈ మన తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ కూడా కూలిపోయింది. దీనికి మనం చెప్పచ్చు, చూడొచ్చు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియాని మనం ఎప్పుడు తప్పు పడద్దు. మనలోని వివేకాన్ని, అవివేకాన్ని మనమే పరీక్షించుకోవాలి. అలాంటప్పుడు మనం కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తాం. ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? లైక్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, అట్లా ఫ్రెండ్స్తో కనెక్ట్ కావడానికి యూజ్ చేస్తాం. ఓకే, మీకు ఫ్రెండ్స్ అయ్యారా మరి? కాలేజ్ ఫ్రెండ్స్ అట్లా అందరు కొంచెం కనెక్షన్స్ ఉండాలని యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు కొత్త వాళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్ కాలేదా? అంటే ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ ఎట్లుంటాయి అంటే మనకు తెలియని వ్యక్తులు కూడా మనకి రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళతో చాట్ చేయడం ఇట్లా అయితే. కానీ మాకు కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి ఎవరైనా తెలియని వ్యక్తులు ఇన్ కేస్ మెసేజ్ చేసినా కూడా మేము కొంచెం అవాయిడ్ చేయడం అట్లా చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ వల్ల లాభాలు ఉన్నాయంటారా, నష్టాలు ఉన్నాయి? నన్ను అడిగితే మాత్రం నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఫ్రెండ్షిప్ అంటే మనకు కావాలనుకుంటే ఏ మోరల్ వాల్యూస్ అయినా మన ఇంట్లో వాళ్ళు పెద్దలు చెప్పగలుగుతారు. దానికోసం మనం స్ట్రేంజర్స్తో ఫ్రెండ్షిప్ చేయడం కొంచెం రిస్కీ అనే చెప్పాలి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్యాన్ చేస్తే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? అంటే బ్యాన్ అంటే ప్రతి ఒక్కరు దాన్ని నెగిటివ్గానే యూజ్ చేసుకోరు కదా, పాజిటివ్గా కూడా యూజ్ చేసుకుంటారు. కాబట్టి దానికి రెస్ట్రిక్షన్స్ ఉండాలి. కొంచెం అది మాడిఫై అయినా కావాలి, అప్పుడు దాన్ని యూజ్ చేయడానికి బాగుంటుంది. కొంచెం టైం లిమిట్స్ ఉండాలి దానికి. కానీ అట్లుంటే అప్పుడే సెట్ అవుతుంది. లేకపోతే బ్యాన్ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు అమ్మాయిలు అవగాహన లేక ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? మనం ఎప్పుడైనా వేరే వాళ్ళతో మాట్లాడే ముందు ఆలోచించాలి. అండ్ స్ట్రేంజర్స్తో మనకేం అవసరం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మనకు హెల్ప్ చేయాలనుకుంటుంటారు. ఎందుకంటే బయట ఇప్పుడు మన ఈ జనరేషన్లో చాలా ఫేస్ చూస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. మనకు అవసరం లేని వాళ్ళతో మనం టచ్లో ఉండడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాని ఎంత వాడాలో అంతే యూజ్ చేయాలి అంటారు? ఎంత వాడాలో అంతే యూజ్ చేయాలి. మనకి ఫస్ట్ అవగాహన ఉండాలి, ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. మీకు అంత థింకింగ్ పవర్ లేనప్పుడు మీరు యూజే చేయకూడదు. హాయ్ సార్, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? వాట్సాప్, ఇన్స్టా, స్నాప్. అంటే అన్ని యూజ్ చేస్తున్నారా? ఏదన్నా ఒకటి బాగా ఎక్కువ యూజ్ చేస్తారా? ఇన్స్టా. దాంట్లో ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ వల్ల లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? అంటే కొన్ని క్యారెక్టర్స్ వల్ల కొన్ని నష్టాలే ఉన్నాయి, కానీ బెనిఫిట్స్ అయితే ఏం లేవు అంతగాను. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ బ్యాన్ చేస్తే బాగుంటుందని కొందరు అంటారు. మరి మీరేమనుకుంటారు, మీ అభిప్రాయంలో? ఇన్స్టా బ్యాన్ చేస్తే అయితే నాకు కూడా బ్యాన్ చేయాలని ఉంది. బట్ ఇక దాన్ని అందరూ మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక దాన్ని చెప్పలేము. ఇక ఎవరు వాడే బట్టి వాళ్ళకి ఉంటుంది. ఇక మొన్న రీసెంట్గా వరంగల్లో డాక్టర్ ప్రత్యూష అని సూసైడ్ చేసుకుంది కదా, ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? తెలుసు. ఆ స్టోరీలో తప్పెవరిది అంటారు? వాళ్ళ హస్బెండ్ డాక్టర్ సృజన్ అంటారా, లేకపోతే ప్రమోషన్ వీడియో కోసం వచ్చిన బుట్ట బొమ్మది అంటారా? బుట్ట బొమ్మకు ప్రమోషన్ వీడియోకి వచ్చినందుకు నేను ఆమెది తప్పు అంటున్నా. అంటే సృజన్ది తప్పు లేదంటారు? తప్పు లేదు. నమస్తే సార్, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తా అండి.
ఓకే సార్, ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా సార్? ఉన్నారు. అయితే ఆ ఫ్రెండ్షిప్ వల్ల లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? ఫ్రెండ్షిప్ వల్ల లాభం ఉంది. అంటే ఏ విధంగా సార్? అంటే తెలియని వ్యక్తులని ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? తెలియని వ్యక్తులను ఫ్రెండ్షిప్ చేసుకోవడం లాభాలు ఏమి ఉండవు. ఎందుకంటే అందులో ఉన్న అనర్థాలు అవతల వ్యక్తుల ఏమో లోపల పెట్టుకుని మన దగ్గరికి వస్తాడో, మన దగ్గర ఏమున్నదో తెలియని విషయాలు మనం ఎట్లా చెప్తాం, చెప్పలేం కదా. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఉన్న 10th వరకు, ఇంటర్ వరకు చదివిన వాళ్ళే డిస్కషన్ అయ్యి గొడవలు అయ్యి చంపుకుంటారు. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇందులో జరిగిన ఫ్రెండ్షిప్ రిలేషన్ అది పెద్దగా పట్టించుకోం కదా. తీసుకుని దగ్గరికి రావడం కూడా అది పెద్ద ప్రాణానికే ముప్పు. అది ఫేస్బుక్ అయినా మంచిదే, ఇన్స్టాగ్రామ్ అయినా మంచిదే. ఎనీథింగ్, ఎనీ సోషల్ మీడియా ద్వారా వచ్చేది ఏదైతే యాప్ ఉందో యాప్ వాడడం తప్పే. అది ఎందుకనంటే మనిషి ప్రాణాలు తీసేదే ఫస్ట్. అది ఇప్పుడు నేను ఒక అమ్మాయి మీద నేను మోజు పడతా, తన భర్త ఉంటాడు, ఇప్పుడు తను మోసం చేసి వచ్చినట్టే కదా. ఒక యాప్ ద్వారానే కదా అదైతే జరిగేది, సోషల్ మీడియా ద్వారా అయితేనే కదా. అది తప్పు ఫస్ట్. ఈ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే ఫేస్బుక్ అనేది ఓకే అని అంటే ఆ ఫేస్బుక్ లో కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ అనేది అది వీడియోలు కూడా వచ్చేటి ఇన్స్టాగ్రామ్ లో బ్యాడ్ వీడియోలు వస్తాయి. ఫస్ట్ చిన్న 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 పిల్లలు చూసిన ఇన్స్టాగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తారో అందులో ఎక్స్ వీడియోలు వస్తాయి. ఫస్ట్ ఈ పెట్టే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వాళ్ళు కూడా బుద్ధి, జ్ఞానము, సంస్కారము ఉండాలి ఫస్ట్. ఎందుకు అని అంటే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోలు కూడా చాలా పిల్లలు చూసి నేర్చుకునే విధంగా ఉన్నాయి. అవి ఏంటి అవి అని అంటే ప్రజల మన తాతలు ముత్తాతలు నేర్పింది మనకి ఏంది అని అంటే సంస్కారం నేర్పిల్లు, చదువును నేర్పిల్లు. ఇలాంటి వీడియోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టడం, ఇన్స్టాగ్రామ్ లో పెడితే మనకు డబ్బులు వస్తాయని బట్టలు ఇప్పుకొని తిరగడం కాదు. అది ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఒక అమ్మాయి పార్క్ లో కూకొని ఇద్దరు ముగ్గురిని సెల్ వీడియో పెట్టుకొని చేసి ఏదో వ్యూస్ తెచ్చుకొని ఆ అమ్మాయిని మభ్యపెట్టి ఈ అమ్మాయి మంచిగా పెడుతుంది కామెంట్స్ ఇవన్నీ చేసి వాళ్ళ కామెంట్స్ వ్యూస్ కోసం చూసుకొని ప్రజలను మోసం చేసుడు అవుతుంది. ఏది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అయితేంది, మన ఫేస్బుక్ అయితేంది, ఎనీథింగ్ ఏదైనా మంచిదే. ఈ ఒక యాప్ అనేది అసలు లేకుంటే తీసేస్తే మంచిది. అది మీ అభిప్రాయం ప్రకారం వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? అవునండి. ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏందనంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మా పక్కన ఎవరో లేడీసే గానీ ఏమైనా చూస్తారు అనుకో, వీడియోలో ఆన్లైన్ లో చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అని యాప్లు వచ్చినాయి కాబట్టి చూస్తారు. ఆ చూసిన వీడియోలో నా పిల్లలు చూస్తారు. నా పిల్లలు చూసినప్పుడు ఏమైతుంది, అందులో ఒక బ్యాడ్ వర్డ్ వస్తుంది, వీడియో వస్తుంది. దానికి వాళ్ళు అట్రాక్ట్ కావద్దు, వాళ్ళకి సజెషన్ ఇచ్చేటట్టు ఉండాలి. అట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు అది ఇన్స్టాగ్రామ్ అయితేంది, ఫేస్బుక్ అయితేంది, ఏదైతేంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజకీయ నాయకులే చక్కగా లేరు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులే చక్కగా లేరు. వాళ్ళు చక్కగా ఉంటే ఈ యాప్లు రావు, ఈ సోషల్ మీడియా రాదు, ఏది రాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు పొద్దుగాల సీఎం కేసీఆర్ అవుతాడు. వీళ్ళది ఏంటంటే వీళ్ళు ఒకరికొకరిని తిట్టుకొని ఈ ప్రజలను మభ్య పెడతారు అన్నట్టు అభిమానం ఉంటది, కానీ ప్రజలకు ఏం చేసే ఉపయోగం ఉండదు ఈ రాజకీయ నాయకుల ద్వారా. నిజం చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులే వేస్ట్, రాజకీయమే అనేది వేస్ట్. ఈ ఎమ్మెల్యే వచ్చిందంటే 100 మంది పోతారు, ఏం చేసేది కూడా లేదు. ఆడ పెట్టేది ఎమ్మెల్యే వచ్చిందంటే ఏం చేసేది కూడా లేదు. కాకపోతే ఈ రాజకీయ నాయకుల ద్వారానే ఇప్పుడు ఏదైతే యాప్లు ఉన్నాయో ఈ రాజకీయ నాయకులు వీటిని ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో, సీఎం అనే వ్యక్తి అధికారంలో మేము ఇచ్చినాం కాబట్టి ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఈ అనర్థాలు కొన్ని జరుగుతాయి కదా ఈ సోషల్ మీడియా ద్వారా, అవన్నీ ఆగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేది ఏ యాప్లు ఉన్నాయో బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ వీడియోస్ పెట్టొద్దు. ఫస్ట్ బ్యాడ్ వీడియోస్ కానీ ఈ దేనికైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో, పిల్లలక పెద్దలక ఇంకేదేనికైనా ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. ఈ యాప్ ను మనం పెడతామంటే గవర్నమెంట్ త్రూ ద్వారానే కదా వచ్చేదైతే, ఆ గవర్నమెంట్ దీనికి ఏది యూజ్ అవుతుంది, అసలు ఈ వీడియో దేనికి యూజ్ అవుతుంది అనేది వాళ్ళు చూసుకోవాలి. గవర్నమెంట్ అనేది చూసుకున్నాక తర్వాతనే ప్రొవైడ్ చేయాలి అది యాప్ను. అది ఓకే సార్, మొన్న రీసెంట్ గా వరంగల్లో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది కదా సార్, ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? అది ఆన్లైన్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారానే కదా. ఇన్స్టాగ్రామ్ లో తన భర్త తను ఒక పొజిషన్ లో ఉన్నాడు, డాక్టర్ అనే పొజిషన్ లో ఉన్నాడు, తను కూడా ఒక డాక్టరే కదా. ఇప్పుడు తనకు అవసరం ఏమున్నది అంతే కదా. ఇన్సిడెంట్ లో తప్పెవరది అంటారు మరి? డాక్టర్ సృజన్ అంటారా, లేకపోతే ప్రమోషన్ వీడియో కోసం వచ్చిన బుట్ట బొమ్మది అంటారా? ప్రమోషన్ కు వచ్చిన బుట్ట బొమ్మది కాదు, ఇప్పుడు తన భార్యని కాదు, ఆయనదే తప్పు. ఎందుకో తెలుసా, ఒక భార్య ఉన్నాక కూడా ఒక అమ్మాయి వెనక పోయిండు చూసినావా. సరే తన డబ్బుల కోసం తను 100 చేసుకుంటది. అది 100 అని అంటే ఏంటిది అని అంటే మంచి వీడియోలు ఏమైనా ప్రమోషన్ వీడియోస్ లేకపోతే మంచి పిల్లలకు ఉపయోగపడే వీడియోస్ ఏమైనా ఉంటే చేసుకో ఉంటది. అది తను తప్పేం కాదు. బ్యాడ్ వీడియోస్ పెడితేనేమో తను తప్పు, కానీ ఈయన ఆమెను చూసి ఆకర్షించిపోవడం ఈయన తప్పు కదా ఫస్ట్. అంతే కదా, ఈయనదే తప్పు, ఆమెది కాదు కదా.
అభిప్రాయం ప్రకారం ఆయనదే తప్పంట. అవును, ఆయనదే తప్పు. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఈ ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి కానీ అంటే లిమిట్లో వాడాలి అట్లా సజెషన్స్ అని అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అబ్యూస్ వీడియోస్ పెట్టకుంటుంటే పిల్లలు కూడా రేపు పొద్దుగాల మన మామూలుగా ఫోన్ పెట్టిపోతే పిల్లలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు. అందులో కూడా అంటే చెప్పలేని వీడియోలు అవి ఇవి వస్తా అంటే పిల్లలు కూడా దానికి అట్రాక్ట్ అవుతారు. జనరేషన్ మారుతుంది కదా, అప్పుడు ఏమో లంగా వేసుకునేది, చీర కట్టుకునేది మంచి సాంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే స్కర్ట్ పోయింది. ఇప్పుడు ఇక అబ్బాయికి అమ్మాయికి తేడా లేకుండా ఈ రోజు ప్రజలు తిరుగుతారు. అంటే మర్యాద లేకుండా పోతుంది ప్రజలలో. ఫస్ట్ అంటే రెస్పెక్ట్ ఇచ్చిన కొద్దీ అది తగ్గుతుంది అన్నట్టు, ఇచ్చే రెస్పెక్ట్ తగ్గుతుంది. అది కొంచెం చూసుకుంటే బాగుంటది. హాయ్ మేడం, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్. ఓకే, మీకు దాంట్లో ఫ్రెండ్స్ అయ్యారా? సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ వల్ల లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? అంటే ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేసినా కానీ మనకి ఎఫెక్టే ఇన్స్టాగ్రామ్ అనేది. అంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ వేసుకోవడం లేదు, కానీ మాకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్నే మేము దాంట్లో చాట్ చేసుకుంటాం. ఎక్కువ అయితే ఇన్స్టా యూజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దానివల్ల ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్యాన్ చేస్తే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటారు? డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను నేనైతే. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకొని కూడా దానివల్ల ఎక్కువ అంటే మోసపోతున్నారు. ఎవరెవరో దాంతో కలిసి ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అనుకుంటూ వాడడం కరెక్ట్ కాదని చెప్తాను. బ్యాన్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఎవరెవరో ఆన్లైన్లో ఫ్రెండ్స్ కలిసి ఇట్లా మనం కలుద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అట్లా గర్ల్స్కి ఎక్కువ అయిపోతుంది. నమస్తే సార్, మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తారా? నమస్తే అండి, యూజ్ చేస్తా అండి. ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఎక్కువ అయితే బిజినెస్ సంబంధించి వాట్సాప్, డాక్యుమెంట్ అటు ఇటు పెట్టుడు ఉంటుంది కాబట్టి వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తాం. నా డేస్ బాగా సోషల్ మీడియా అంటే ఇండ్లల్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన కాంచి కొంత సోషల్ మీడియా అవగాహన పెరిగింది. దాంతోపాటు కొంత అనర్థాలకు కూడా కారణాలు అవుతాయి. చిన్న పిల్లలు చెడిపోతారు అవి ఫోన్లు యూజ్ చేసి. వాళ్ళు ఏం చూస్తారు, ఏం పేరెంట్స్ ప్రతిదీ అయితే కనిపెట్టుకుంటూ అయితే ఉండరు కదా. ఆ విధంగా సోషల్ మీడియా ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం పేరెంట్స్ అన్ని మన పరిధిలో ఉన్నంతసేపు అన్ని యూజ్ చేసే వరకు అది మంచిగా యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. దాన్ని కొంత మిస్యూజ్ అయితే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. అది నా ఆలోచన అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి బ్యాన్ చేస్తే బాగుంటుందని కొందరు అనుకుంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి? 100% అంటే సోషల్ మీడియా, సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడున్న రోజులలో ఒక బయట ఏదైనా జరిగింది సంఘటన అంటే సోషల్ మీడియా ఉండడం వల్లనే మనకు అంది టైంలో తెలుస్తుంది. అది ఉండాలి దాన్ని, కాకపోతే బట్ మిస్యూజ్ కాకుండా వాడితే మాత్రం మంచిగా ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ గా ముందుకు పోవాలంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. కాబట్టి మనం దానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మనం మారాలి. కాకపోతే దానికి పద్ధతిగా దాన్ని వాడితే బాగానే ఉంటుందండి. ఓకే సార్, మొన్న రీసెంట్గా వరంగల్లో డాక్టర్ ప్రత్యూష అని ఆత్మహత్య చేసుకుంది కదా సార్, ఆ ఇన్సిడెంట్ తెలుసా సార్? తెలుసు, నేను అదే సోషల్ మీడియాలోనే చూసిన. ఓకే సార్, అయితే ఆ ఇన్సిడెంట్లో తప్పెవరిది అంటారు? వాళ్ళ హస్బెండ్ డాక్టర్ సృజన్ అంటారా, ప్రమోషన్ వీడియో కోసం వచ్చిన బుట్ట బొమ్మది అంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎట్లా చూసినా కూడా ఒక అమ్మాయి అయితే చనిపోయింది, ఒక తప్పు అయితే జరిగింది. సోషల్ మీడియా ఆయన డాక్టరు, ఆయనకు తెలిసి ఉండాలి ఎంతవరకు వాడాలి, ఏం చేయాలి. ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆయన చూసుకోవాలి. దానికి కొంత ఇది ఎక్కువ ప్రభావం చూపెట్టడం వల్ల ఒక కుటుంబం, ఒక జీవితం నాశనం అయింది. అట్ ద సేమ్ టైం ఆయన డాక్టర్ కాబట్టి ఆయనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఇప్పుడు అందరు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని వాళ్ళు మిస్యూజ్ కాకుండా ఏది చేసినా మన పరిధిలో అది మంచిగానే ఉంటుంది మేడం. మిస్యూజ్ చేసినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తనది కూడా తప్పి ఉండొచ్చేమో, ఆమె కూడా సోషల్ మీడియా డెవలప్ చేస్తేందుకు వచ్చింది, ఒక హాస్పిటల్ ప్రమోషన్ కోసం వచ్చింది. ఆ పరిధిలో దాటి ఆమె కూడా కొంత స్టెప్ వేయడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కారణం ఉంటుంది అది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాని ఎంతవరకు యూజ్ చేయను అంతవరకే యూజ్ చేయాలి. అంతవరకు యూజ్ చేసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. సొసైటీకి కూడా ఎలాంటి మన ద్వారా మనం ఉపయోగించే సొసైటీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం వల్ల అందరం హ్యాపీగా ఉంటాం. చూసారు కదా అండి, ఇది ఇక్కడ సామాన్యులు అయితే ఇలా అనుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల లాభం ఎంత ఉందో నష్టం అంతే ఉంది. సోషల్ మీడియాని మనం మంచికి యూజ్ చేస్తే మంచి, చెడుకి యూజ్ చేస్తే చెడు అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. కెమెరామెన్ మహేష్ తో సాయి ప్రియ, NSR న్యూస్, వరంగల్.